హాయ్ అండి. మా హౌస్లో ఫస్ట్ హాల్లో కొంచెం వీడియో తీద్దాం అనుకుంటున్నానండి. హౌస్ అంతా మళ్ళీ వీడియో చేస్తాను. మాది 3 BHK హౌస్ అండి. ఇక్కడ ఫస్ట్ హాల్ ఉందండి. ఇది ఒక్కటి చేస్తాం ఈరోజని. చూడండి, ఇక్కడ మెయిన్ డోర్ అండి, బయట ఒకటి. తర్వాత సేఫ్టీ కోసం పెట్టామండి. ఇక్కడ లాక్ పెట్టేసామంటే లోపలికి నీట్గా గాలి వస్తూ ఉంటుంది, బాగుంటుందండి. ఇది ఓపెన్లో పెట్టుకున్నా కూడా. చూడండి, ఓకే, ఫస్ట్ హాల్ చేస్తున్నా. మళ్ళీ హౌస్ అంతా ఒక వీడియో చేస్తానండి. ఇక్కడ ఎంట్రీ అయిన వెంటనే ఇక్కడ ఎదురుగా బుద్ధుని విగ్రహం పెట్టాలా అన్నారండి వుడ్ వర్క్ అతను. ఇది ఈ స్టోన్ అనేది వెయిట్ ఎక్కువ ఉండదు కదా, దీనికి వెయిట్లెస్లో ఉండాలా అన్నారండి. ఇది చాలా షాపుల్లో వెతికాము, ఎక్కువ వెయిట్ లేదు. కానీ మళ్ళీ వుడ్ వర్క్ చేసే అతన్నే తెచ్చిమ్మంటే తనే తెచ్చిచ్చాడండి. 2000 అలా పడిందేమో అప్పట్లో. 5 years అవుతుంది. అంటే డోర్ ఓపెన్ అయిన వెంటనే బుద్ధుడు కనిపించాలి అనేది. ఈ మిర్రర్ చూడండి, మాకు క్లబ్ హౌస్లో కూడా ఈ మోడలే ఉందండి. కొంచెం నేను అలా పెట్టమంటే అలా పెట్టారండి. మాకు ఇంటీరియర్స్ ఎవరు లేరండి, మేమే చెప్పుకున్నాము. ఇక్కడ స్టోన్స్ వేసానండి. ఇక్కడ ఈ రోబో చూడండి, దీనివల్ల నాకు సగం పని ఉండదండి, బాగా వర్క్ అవుతుంది. దీని గురించి కూడా వీడియోస్ చేసా. ఇక్కడ చూడండి, నేను బ్లైండ్ వేసుకున్నాను. కర్టన్స్ వేసుకుంటే బాగానే ఉంటుందండి. మనకి ఎక్కడ అవసరమో అక్కడ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ కొంచెం మిడిల్లో అవసరం ఉంది, కొంచెం గాలి, ఇలా తీసుకోవచ్చు, అలా ఉండొచ్చు. కానీ అవి తీస్తా పెడతా మనం మళ్ళీ వాష్ చేసుకుంటా. కొన్ని అయితే వాష్ చేయకూడదు, సర్ఫ్లో వేయాలి, అట్లా అంటారు కదండి. అది తీసే పని ఏం లేకుండా నాకైతే ఇది బాగా సరిపోయిందండి. చూడండి, విండో అంతా కరెక్ట్గా సరిపోయింది. ఈ వుడ్ వర్క్కు మ్యాచింగ్ అవుతుందని తీసుకున్నానండి. ఇక్కడ చూడండి, మనకు లైటింగ్ కావాలంటే ఇప్పుడు నైట్ టైం అండి. డే టైం అయితే ఇక్కడ ఈ గ్యాప్లో మనకు లైటింగ్ వస్తుందండి. మనకు వద్దు అనుకుంటే ఇలా క్లోజ్ చేసుకోవాలండి. మనకు లైటింగ్ వద్దు అంటే క్లోజ్ చేసుకోవాలి. నాకు ఇది నచ్చిందండి, ఈ బ్లైండ్ బాగుంది, కలర్ కూడా నచ్చింది, ఇలా తీసుకున్నానండి. ఈ కుండీ అయితే దీని చరిత్ర చాలా ఉందండి. ఎప్పుడు 20 years అవుతుందండి మేము తీసుకుని, 20 years పైనే అయిందండి. కానీ అది నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్తూనే ఉన్నానండి, ఎక్కడ పగిలిపోలేదు. మట్టి కుండ, కడపలో కళాక్షేత్రము ఏదో పెట్టారండి ఫస్ట్ టైం, అప్పుడు తీసుకున్నా. అది అట్లే ఉందండి, అది గుర్తుగా. ఇక్కడ ఒకటి, హాల్లో ఒకటి పెట్టానండి. ఇక్కడైతే మా వారు కిట్టి పార్టీకి వెళ్తా ఉన్నారండి. నేను కూడా వెళ్తా ఉన్నాను. లేడీస్ ఒక బ్యాచ్, జెంట్స్ ఒక బ్యాచ్. వాళ్ళకి ఒకసారి అయిపోయిందండి. లాస్ట్ మంత్లో ఇది ఇచ్చారు. నేను అందుకు ఇది గుర్తుగా ఉంటుందని ఇక్కడ హాల్లో టీవీ దగ్గరే పెట్టానండి. వీళ్ళు ప్రతి నెల ఇక్కడే వెళ్తారండి, బయట హోటల్స్కి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అవుట్ ఆఫ్ కంట్రీ కూడా వెళ్తూ ఉంటారు. లాస్ట్ మంత్ అండి ఇది, లాస్ట్ అయిపోయేటప్పుడు. అంతకుముందు నెల అయితే థాయిలాండ్ వెళ్ళారండి. అంతకుముందు తిరుమల వెళ్ళారు. ఇక్కడ ఎక్కువ బాగా ఎంజాయ్ చేస్తారండి వాళ్ళు, మాకన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇవి నేను తీసుకున్నాను ఫ్లవర్స్, చాలా బాగున్నాయండి. ఇవి ఐక్యాలో అండి. మా పిల్లలు నేను పక్క నుండి ఇవి బాగున్నాయి మమ్మీ తీసుకో అంటే ఎంత పడతాయిరా అన్న. వాళ్ళు ఒక్కొక్కటి చెప్పారండి, ఒక్కొక్క కొమ్మ రేట్ చెప్పారు. 170 ఏదో, బిల్లు కూడా లోపలే ఉందండి. ఇక్కడ 3-4 పెట్టానండి. ఇవి పెద్ద ఫ్లవర్స్ కదా, అందుకు దీంట్లో 3 అనుకుంటా పెట్టానండి. ఎందుకు ఇంత రేటు, ఇంత కాస్ట్ అనుకున్నాను. కానీ ఈ ఇంటికి ఇవే సరిపోతాయండి. ఇప్పుడు మామూలుగా బయట అయితే మనకు చాలా తక్కువకు దొరుకుతాయి కదా. ఇప్పుడు నీకు ఇక్కడ చాలా పెట్టానండి. ఈ కుండీలు అయితే చాలా చిన్నవి, చాలా ఒక 5-6 పెట్టా. ఒక్కొక్కటి 170 అంటే అమౌంట్ ఎక్కువే కదండి. ఇది 800 ఏమో పడినాయండి ఇవి కింద. అంటే 4 తీసుకున్న పైన నుంచి. చూడండి,
అంటే మా పిల్లల్ని నేను అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, నేను పక్కన ఉన్నానండి, సెట్టు చెప్పారు. నేను వాళ్ళు ఒక్కొక్కటి చెప్పారు, ఒక్కొక్క దాని అమౌంట్ చెప్పారు. నేను మొత్తం దీంట్లో ఎంత అన్నా, అంటే మొత్తం 170 అనుకున్నానండి. తర్వాత బిల్ అయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు అడిగాము పిల్లల్ని, మీరు కరెక్ట్గా చెప్పాలి కదా రేటు అని. మేము కరెక్ట్గానే చెప్పాము, నువ్వు సరిగ్గా వినాలి కదా అన్నారు. తర్వాత ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత లుక్ అయితే బాగుందండి. వేరే ఫ్లవర్స్ కంటే ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి. రేట్ ఉన్నాయి కానీ క్వాలిటీ కూడా బాగున్నాయండి. నేను సోఫాస్ అయితే ఇక్కడ ఈ కలర్కే సెట్ అవుతుందండి. ఇక్కడ చూడండి, ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్కి సెట్ అవుతుందండి ఈ సోఫా కలర్. చేయించుకున్నానండి. అక్కడ ఇంకో హాల్ ఉంది, ఆ హాల్లో కూడా ఇట్లా చేయించుకున్నా. గోడ ఎంత ఉంటుందో అంత. ఇక్కడ స్టార్టింగ్లో డోర్లో నుంచి ముందరికి వస్తే కాళ్ళు అట్లా తగులుతాయని ఇక్కడ కొంచెం గ్యాప్ వదిలానండి, అంతే. మొత్తం గోడ అంతా కవర్ అయింది. ఇక్కడ ఫోటో చూడండి. మాకు ఇల్లు ఇది హౌస్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు మాకు ఇచ్చారండి. దానికి గుర్తుగా నేను ఫోటోలో ఇది లామినేషన్ పెట్టి చేపించుకొని గుర్తుగా పెట్టుకున్నానండి. ఎవరు వచ్చినా ఇంట్లోకి ఇంటి ఎవరు అని అడుగుతారండి. ఎవరు లేదండి, మాకు ఎవరికి నచ్చింది వాళ్ళు. బెడ్రూమ్ కూడా అంతే అండి, మొత్తం చూపిస్తాను నేను వీడియో చేసి, ఫుల్ వీడియో. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేయించుకున్నామండి. చాలా బాగుంది. లైట్స్ చూడండి, ఈ ఫ్యాన్స్ కూడా చాలా బాగా నచ్చాయండి నాకు. ఈ ఫ్యాను ఇప్పుడు ఈ లైట్లు ఇది బాగానే ఉందండి. ఈ లైట్ అయితే రూమ్కి పెట్టుకున్నారండి పిల్లలు, నాకు తెలీదు. వాళ్ళే, నేను కార్లో కూర్చొని ఉంటే పోయి తీసుకొని వచ్చాను. షాప్లో ఊరికే చూడండి పోయినారు అనుకున్నానండి నేను. మళ్ళీ చూస్తే ఇవి సెలెక్ట్ చేసుకొని వచ్చినారు. ఇది ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ చేసామనుకోండి విండో, గాలికి ఇలా కదిలినట్లు ఉంటుందండి. కదిలి ఎక్కడ పడిపోతుందో ఏమో అనిపించేలా ఉంటుంది, కానీ చూడ్డానికి మాత్రం చాలా లుక్ ఉందండి. బెడ్రూమ్లో అయితే డ్రెస్సింగ్ దగ్గర చాలా బాగుంది. ఫస్ట్ తెచ్చినప్పుడు అలా అనిపించిందండి, మళ్ళీ బాగుంది. చూడ్డానికి వెయిట్లెస్ ఉందండి. అది గాలి ఎక్కువ వచ్చిందంటే ఇలా ఎక్కడ గాలి కొట్టుకుంటుందో అనుకున్నా నేను. ఇట్లా కదులుతుంది కానీ బాగుంటుందండి, చాలా బాగుంది. నేను ఊరికే ఈ ఫస్ట్ హాల్ ఒక్కటి ఎంట్రీ, ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర ఎంట్రీ వీడియో చేద్దాం అనుకున్నానండి. కీస్ అయితే ఇంక అక్కడ తగిలిచ్చేస్తామండి. ఇవి డోర్స్కి, ఇవి మేము కావాలనే వేయించామండి. లోపల కొంచెం తీసేసి ఇవి పెట్టారండి మొత్తం డోర్లలో. ఇది కెమెరా. బాయ్ అండి. ఊరికే కొంచెం ఫస్ట్ హాల్ ఒక్కటి చేశానండి. తర్వాత మొత్తం ఇలా హౌస్ అంతా చేసి చూపిస్తానండి, ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.